దీన్ని వండాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. 5 డేస్ బ్యాక్ తోటకూరను కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ప్రతిరోజు దీన్ని చూసి తర్వాత వండుదాంలే అని పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ కూర తినాలంటే అంత కష్టం మరి. అయినా ఎందుకు కొనుక్కొచ్చానంటే హెల్త్‌కి మంచిది కాబట్టి ఎలాగోలా తినాలి తప్పదు. అందుకే పప్పుతో కలిపి వండేస్తున్నాను. అయితే నేను ముందు వీడియోలో మా హస్బెండ్ జాబ్ గురించి చెప్పాను కదా, మార్నింగ్ 11:30కి కాల్ చేసి జాబ్ పోయిందని చెప్పారని. మా హస్బెండ్ ఫోన్ పెట్టేయగానే నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఇండియా నుంచి తెచ్చిన గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఎలాగోలా అయిపోగొట్టేయాలని. ఇంకా నేనేమో కుకింగ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను రెసిపీస్ కోసం. జనరల్గా సింగపూర్లో జాబ్ పోతే వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. 1 మంత్ ఎక్స్ట్రా ఉండొచ్చు, ఎందుకంటే స్పెషల్ పాస్ ఇస్తారు 1 మంత్ కోసం. అయినా కూడా సింగపూర్లో రెంట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం కాస్ట్లీ కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు వెంటనే వెళ్ళిపోతేనే మంచిది. ఇంకా మాకు జాబ్ పోయిందని తెలియగానే ఇంకా మేము 10 డేస్లో స్టార్ట్ అయిపోదాము అనుకున్నాము. ఇంకా నేనైతే వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ 5కి కాల్ చేసి మళ్ళీ జాబ్ వచ్చింది, కొత్త జాబ్ అని చెప్పారు. అసలు అది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు డీపీ